ముక్కోటి ఏకాదశి సందర్భంగా మందమర్లో మార్కెట్లో గల స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆ స్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు చాలా. నేను ముందు ఎక్కడి నుంచి ఉందో మీకు చూపెడతా. ఫస్ట్ ఒక్కసారి ఆ ముఖద్వారం కాడికి పోయేద్దాం మనం. మామూలుగా లేదు ఇది, చాలా అంటే ఇక చూడండి ఆ స్వామి దర్శనం కోసం ఎంతమంది భక్తులు లైన్లో ఉన్నారో చూడండి. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. వావ్, చాలా అంటే ఇంత పెద్ద క్యూలైనా వామ్మో. ఘోరం, అమ్మో నాయనో. అయితే నేను పోయిన సంవత్సరము తీసిన, అంతకుముందు కూడా తీసిన. అయితే ఇక్కడ దాకా పబ్లిక్ లేరు, కానీ ఇప్పుడు చాలా దూరం నుండి పబ్లిక్ ఉన్నారు. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఎక్కడి నుంచి ఉందో ఒక్కసారి చూస్తున్నారు కదా మీరు. ఏంది ఈ భక్తులు లక్ష్మి గారు స్వామివారికి యాదవప్రభ సమర్పించుకున్నారు. శ్రీమన్నారాయణ తిరుగా తిరగలిపోవాలి. ఇప్పుడు సత్యం గారు మల్లేశ్వర స్వామివారికి 100 సమర్పించుకున్నారు. శ్రీమన్నారాయణ ఓకే. నాగలింగ స్వామివారికి 50 సమర్పించుకున్నారు. శ్రీమన్నారాయణ కొల్లాపూర్ సింహగా స్వామివారికి 100 సమర్పించుకుని శ్రీమన్నారాయణ. కాండూరి స్వామికి 100 సమర్పించుకుని శ్రీమన్నారాయణ. స్వామివారికి 100 సమర్పించుకున్నారు. శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం. ఎంతమంది ఆ స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో నిల్చున్నారో చూస్తున్నారు కదా. ఇంకా లోపల పోతే ఇంకా ఏ విధంగా ఉంది అనేది నేను పూర్తిగా మీకు సమాచారాన్ని నేను అందిస్తాను. మీరు ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. నమస్తే వాయ్ అన్న, నమస్తే నమస్తే. మనం ముందడికి వెళ్ళిపోదాం. ఈ పబ్లిక్ చాలా అంటే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం, వెంకటేశ్వర స్వామి దేవాలయం వైకుంఠ ద్వార దర్శనం. దయచేసి ఉద్దేశస్తులు పోలీసు వారు కూడా అందరూ సహకరించాలి. పోలీసు వాళ్ళకి అదేవిధంగా కార్యకర్తలకి అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. దయచేసి ఎస్పీ టెంపుల్ కార్యకర్తలకు అంటే ఆ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు మరిగా స్వామివారి ముందుకు సంతరించుకున్నారు. ఎక్కడైతే ఇద్దరు కార్యకర్తలు అక్కడి నుంచి ఒక తీసుకోగలరు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకి వాటర్ సప్లై చేయగలరని మనం స్వామివారిని ఏదొక్కరు కనిపెట్టుకున్నారు. కడపతిపతి స్వామివారికి 200 సమర్పించుకున్నారు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. దేవబాబు గారు స్వామివారి 200 సమర్పించుకున్నారు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. దేవనరసింహ స్వామి 50 సమర్పించుకున్నారు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. భక్తులు క్యూ లైన్లో ఆ స్వామి దర్శనం కోసం ఏ విధంగా బార్లు తీరినరో చూడండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చూసారు కదా. ఆ చివర దాదాపు సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ దగ్గర నుండి ఈ క్యూ లైన్ ఉంది. ముక్కోటి ఏకాదశి ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం
ఈ సందర్భంగా భక్తులు ఆ స్వామిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో చూడండి భక్తులు ఏ విధంగా క్యూ లైన్ కట్టినరో. స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళు వాయి అన్న తీసిందన్న ఇప్పుడే చేస్తా అన్న. యూట్యూబ్ ప్రేక్షకులకు హాయ్ హాయ్ ముక్కోడు తెలిసి ఏకాదశి శుభాకాంక్షలు. అయిపోయిందా దర్శనం? అయిపోయిందా? థ్యాంక్ యూ. ఒకసారి బావా కొనుక్కున్నా, అన్ని కొనుక్కున్నా 1 by 1 అవి కూడా ఉన్నాయి. చెప్తా అన్ని చెప్తా ఇప్పుడు ముందు ఇది కానీ. గోవిందా గోవిందా. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనం చేసుకుందామని భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. జై శ్రీమన్నారాయణ. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. హాయ్ 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 అన్నా, నమస్తే అన్న. బాగా రోజులైంది అన్న. స్వామి దర్శనం అయిందా అన్న? థ్యాంక్ యూ అన్న. ఈ 2024, 2023 ఈ 2 సంవత్సరాలు కూడా ఇంత పబ్లిక్ లేకుండే. మరి నేను నచ్చినా తీసినా అవి ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఛానల్స్ వచ్చేసి మొదటిది కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. చాలా రష్గా ఉంది పబ్లిక్, ఫుల్ పబ్లిక్ ఇక్కడ. ఏంది భక్తులు ఇంతగానము, చాలా పెద్ద క్యూ లైన్ ఉంది అక్కడి నుంచి. ఆ స్వామి దర్శనం కోసం బార్లు తీరిరు భక్తులు. స్వామి దర్శనం కోసం భక్తులు తీరిరు. అదే అన్న ఏం కాదు మనం పిలువవా మమ్మల్ని? నేను కనబడతానుగా. ఏం కాదు పాప. మందమరిలో ఈ స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం. అయ్యగారు అదే ఏంది ఇది? సమర్పించుకున్నారు. కూరమల్లిగా సామాజిక రేపులు సమర్పించుకున్నారు. దేశమన్నారాయణ దారివేది రాజమౌళి గారు సామాజిక 100 సమర్పించుకున్నారు. దేశమన్నారాయణ కుమారి గారు సామాజిక 50 సమర్పించుకున్నారు. దేశమన్నారాయణ దయచేసి ఎవరైతే స్వామివారికి కానుకలు చదువుతాం అనుకున్నారు వారు దర్శనం అయిపోయిన తర్వాతనే ఆ కానుకలు చేతిలో పట్టుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి తీయడం వల్ల వెనక వారికి ఇబ్బంది అవుతుంది, చూపు ఇబ్బంది అవుతుంది. దయచేసి మన టెంపుల్ కార్యకర్తలు 65 మంది ఉన్నారు. ఐడియా ఉన్న వాళ్ళు వాటర్ క్యాన్ తీసుకొని లైన్ లో వాటర్ ఇవ్వాల్సిందిగా ప్రార్థన. భాగ్యలక్ష్మి గాని శ్రీయారు గాని హైండింగ్ చేయండి.
కార్యకర్తలు మగవాళ్ళు కూడా ఒకరితో రండి. అయ్యా ఎక్కడున్నా రావాలి. అయ్యా లైన్లో ఉన్న కార్యకర్తలు వాటర్ బాటిల్ చెరికి రాదు తీసుకొని లైన్లో వరకు వాటర్ సప్లై చేయండి. మగవాళ్ళు అక్కడ దాకా ఉంది, మన ఈ లైన్ దాకా ఉంది. దయచేసి కార్యకర్తలు వచ్చిన భక్తులకు నీళ్లు ఇవ్వండి. దయచేసి ఇద్దరు కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ఒకరు వెళ్ళి సేవా కార్యక్రమం చూసుకోవాలి. దయచేసి క్యూ లైన్ లో వాటర్ అందించాలని మనది. ఇద్దరు కార్యకర్తలు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఒకరు వెళ్ళాలి. నమస్తే నమస్తే. మాడే పుల్లచెల్లి గారు స్వామి గారికి 116 రూపాయలు సమర్పించుకున్నారు. చేసుకున్నారైనా ముత్తమగురెడ్డి గారు స్వామి గారికి 101 సమర్పించుకున్నారు. చేసుకున్నారైనా దానచంద్రరావు గారు స్వామి గారికి 51 సమర్పించుకున్నారు. చేసుకున్నారైనా విధావరి స్వామి గారికి 20 సమర్పించుకుంటూ చేసుకున్నారైనా ఆదిల భాస్కర్ గారు స్వామి గారికి సోమవారం చేసుకున్నారైనా మధురా గారు స్వామి గారికి చేసుకున్నారైనా అనుభవ గారు మనీత గారు స్వామి గారికి 50 సమర్పించుకున్నారు. చేసుకున్నారైనా వ్యక్తి సుశీల గారు పవన్ కుమార్ గారు గారు స్వామి గారికి 50 సమర్పించుకున్నారు. చేసుకున్నారైనా స్వామి గారికి 11 సమర్పించుకున్నారు. చేసుకున్నారైనా రవీంద్ర గారు స్వామి గారికి 52 సమర్పించుకున్నారు. చేసుకున్నారైనా దయచేసి విచ్చేస్తున్నటువంటి భక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సిబ్బంది వారికి సహకరించాలి. అదేవిధంగా కార్యకర్తలు కూడా సహకరించాలి. మనం ఇంత వేదికలు లైన్ లో నిలబడి ఆ స్వామి కలుసుకుంటే మనకు అంత సంతోషంగా ఆ దైవదర్శనం కలుగుతుంది. చేసుకున్నారైనా రవీంద్ర గారు స్వామి వారికి 100 సమర్పించుకున్నారు. చేసుకున్నారైనా ఐదుగురు కుమారి గారు స్వామి వారికి 100 సమర్పించుకున్నారు. చేసుకున్నారైనా స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం. ఆ స్వామిని దర్శించడం కోసం భక్తులు ఇక్కడ నుంచి ఆ కొస నుండి ఇక్కడ దాకా కూడా ఇంకా పబ్లిక్ క్యూ లైన్లో వేచిస్తున్నారు. మరి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయా లేవా అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాసిపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ముందడు పోయి వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఒక్కొక్కరిని. ఏం జరిగింది? ఇక్కడ చూసినా కూడా నమస్తే భక్తులు ఈ జెండలు కట్టడం వలన మనకు లాంగ్ తీసుకోవాలి. మనకు తప్పగల దగ్గర త్వరగా అయ్యేలా చూస్తే మనకు 50 సమర్పించుకున్నారు. చేసి ఉన్నారాయన బసురాజు మల్లయ్య గారు 50 గారు స్వామివారికి 101 సమర్పించుకున్నారు. చేసి ఉన్నారు. బసురాజు శ్యామ్ కుమార్ గారు మాధురి గారు స్వామివారికి 50 సమర్పించుకున్నారు. మూవ గౌతమ్ గారు స్వామివారికి 50 సమర్పించుకున్నారు. చేసి ఉన్నారు. రాజేశ్వర స్వామి 50 చేసుకున్నారైనా భక్తులు క్యూ లైన్లో ఆ స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.
అసలు ఇప్పటి రాజసులత 51 రూపాయలు కోర జ్యోతి అశోక్ అలెగ్జాండర్ గ్రామర్ 50 రూపాయలు వేయించుకున్నారు. కుమార్ రాజేష్ గారు గ్రామర్ 50 రూపాయలు కట్టడి 50 రూపాయలు తీసుకున్నారైనా. స్వామి దర్శనం కోసం చూస్తున్నారు కదా ఏ విధంగా బార్లు తీరినారో వీళ్ళు. ఎక్కడి నుంచి ఆ కొస అంటే దాదాపు సింగరేణి హై స్కూల్ ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఈ క్యూ లైన్ ఉంది చూడండి. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు మనయే. అయ్యగారు థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నైట్ అవుతుంది, పెద్ద వీడియో కదా, బాగా పెద్దగా వస్తుంది. ఎప్పుడైనా ఉంటుంది అలా పెట్టిందంటే అది చూడచ్చు. అయ్యగారు నమస్కారం. నమస్తే అన్న. మధ్య బాలయ్య గారు సామాజిక 20 రూపాయలు కాంగ్రెస్ పంపించారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నమో నారాయణ, నమో నారాయణ. పెట్టుకున్నారు. నందన్ నివాసిలో స్వామివారి 100 రూపాయలు సమర్పించుకున్నారు. స్వామివారి 100 రూపాయలు పెట్టుకున్నారు. ఒకరిగా ఇటు కొట్టుకోరు.
అన్నయ్య నమస్తే. హాస్పిటల్ స్వామి లక్ష్మి గారు కౌశిక్ లక్ష్మి గారు చంద్రబాబు గారు శ్రీనివాస్ గారు శివనారాయణ పంపించేసిన సామాన్ 50 కిలో సమర్పించారు జయ శివనారాయణ రాజమౌళి గారు సామాన్ 20 కిలో సమర్పించారు జయ శివనారాయణ నిరంజన గాంధీ గారు సామాన్ 50 కిలో సమర్పించారు జయ శివనారాయణ నటిపల్లి లక్ష్మి గారు రవి గారు సామాన్ 20 కిలో సమర్పించారు పల్లెశెట్టి గారు సామాన్ 50 కిలో సమర్పించారు సుబ్రహ్మణ్య గారు సామాన్ 50 కిలో సమర్పించారు కన్నా చంద్ర గారు 20 కిలో సమర్పించారు దయచేసి ఎవరైతే స్వామివారికి కానుకలు సమీపం అనుకున్నారో వాళ్ళు కానుక పొందవలసిన కావాలి. పొందారా? రాముడు గారు 50 సమర్పించారు. కమలక్ష్మి గారు సామాన్ 50 సమర్పించారు. కొనసాగి సామాన్ 50 సమర్పించారు. సంతోష్ గారు సామాన్ 50 సమర్పించారు. వెంకటేశ్వర గారు సామాన్ 100 సమర్పిస్తున్నారు. 6 ఉదయం కమిషనర్ గారు సామాన్ 100 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. దర్శనానంతరం కాంగ్రెస్ చేతిలో పట్టుకొని రావాలని సుందర కౌశలానికి రాముడు 50 కిలో సమర్పించారు జయ శివనారాయణ. సుందర సతీశ్వర రాముడు 11 కిలో సమర్పించుకున్నారు జయ శివనారాయణ. లక్ష్మీనారాయణ రాముడు 20 కిలో సమర్పించుకున్నారు జయ శివనారాయణ. పల్లెశ్వర రాముడు 50 కిలో సమర్పించుకున్నారు జయ శివనారాయణ. మధ్య రాముడి దయచేసి కానుకలు ఎవరైతే పెట్టామనుకున్నారో
చూశారు కదా, ఆ స్వామి దర్శనం నాకు కూడా కలిగింది. ఉత్తర ఉత్తర ద్వారా ద్వార దర్శనం ఈ సందర్భంగా సంతోషంగా ఉండాలని నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ ఛానల్ కాస్పడి స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాస్పడి స్వామి, రెండోది మందమరి సినిమా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అదే కృష్ణయ్య గారు దాని 50 రూపాయలు జై శ్రీమన్నారాయణ. ఆ స్వామి దర్శనం కోసం చూడండి ఏ విధంగా కార్యకర్తలు ఎక్కడున్నా క్యూ లైన్ లో వాటర్ పంపించే బండిగా అందరూ కూడా నిరంతరం అవ్వాలి. ఎక్కడెక్కడైతే ఇద్దరు ఉన్నారు అక్కడ ఒకరే ఉండండి. లైన్లలో క్యూ లైన్లలో సరిపోతుంది. వాటర్ సప్లైకి మాత్రం వెళ్ళాలి. దయచేసి కార్యకర్తలు అందరూ ఎక్కడెక్కడైతే ఇద్దరు ఉన్నారో అక్కడ నుంచి వాటర్ సప్లై కార్యక్రమం జై శ్రీమన్నారాయణ అన్నయ్య, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అంటే మీరు ఏ టైంకి వచ్చారు? ఇక్కడ వచ్చేవరకు ఏ టైం అయింది? 2 గంటలు అవుతుంది. 2 గంటలు అయిందా? చాలా పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ చాలా బాగా దర్శనం. ఇంకా ఏమన్నా కష్టం ఏమన్నా ఏర్పడ్డదా ఇక్కడ వచ్చే క్రమంలో? భక్తులకు మంచిగా సహకరిస్తున్నారు. ఓకే, చెప్పండి అమ్మా, చెప్పండి. ఎన్ని గంటలకు మీరు లైన్ కట్టారు? అంటే ఎంత ఎంత టైం అయింది? ఎన్ని గంటలు మీరు లైన్లో ఉన్నారు? 2 గంటలా? ఇంకా స్వామి దర్శనం కావాలంటే ఇంకా అరగంట పడుతుంది. వాళ్ళు ఎన్ని గంటలైనా సరే వెయిట్ చేసి ఆ స్వామిని దర్శించుకుందామని చూసిర్రా ఏ విధంగా పబ్లిక్ మన భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. ఫాలో అవ్వండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద 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 గోవింద. నమో నారాయణ, నమో వెంకటేశ్వర. భక్తులు చూసిరా ఎంత ఆ స్వామి దర్శనం కోసం ఎంత కష్టమైనా సరే భరించుకుంటూ ఇలా ఎట్లా ఏ విధంగా వాళ్ళు క్యూ లైన్లో వెళ్తున్నారు చూడండి. భక్తులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా చెప్పండి, మొత్తం తెలిసేటట్టు చేద్దాం. భక్తులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అది నాకు అదే చెప్పండి, ఇబ్బంది అయితే చెప్పండి. అంటే అంటే మీరు ఏ టైంకు లైన్ కట్టిరమ్మా? 6:30కా? ఇప్పుడు ఎంత అవుతుంది? 12 అవుతుందా? అయ్యో, ఎవరు వాళ్ళు?
అక్కడ ఉన్నాడు. తిరుపతి లైన్ కంటే ఎక్కువ అవుతుంది. 5-6 గంటలు. టైం అయినా ఇంకా మమ్మల్ని ఇడతలేదు. అక్కడ తాడుకాడ పడ్డది మా అక్క. అయ్యో అక్కడ పడ్డదా? అయ్యో చెప్పండి అమ్మా, ఎన్ని గంటలకు లైన్ కట్టారు చెప్తారా? 9:30. వచ్చే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా? వాటర్ ఉన్నాయమ్మా. అరే బాబా, జగన్ కుమార్ గారు స్వామివారికి వేడుకున్నవారు స్వామివారి 50 సమర్పించారు. జయ శ్రీమన్నారాయణ. జగన్ గారు స్వామివారికి 20 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. కృష్ణమూర్తి గారు స్వామివారికి 200 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ పేరు మీద ఒక భక్తుడు సంబంధించిన స్వామివారికి 200 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కుమార్ స్వామివారికి 200 సమర్పిస్తున్నారు. శ్రీనివాసరావు గారు స్వామివారికి 200 సమర్పిస్తున్నారు. రాజేంద్ర గారు స్వామివారికి 50 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. ఆటం గారు స్వామివారికి 50 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. పుస్తకాలు స్వామివారికి 300 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. యాదగిరి మల్లేశ్వరి గారు 200 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. రాజు రఘుపతి గారు స్వామివారికి 200 సమర్పిస్తున్నారు. శ్రీరాజు గారు స్వామివారికి 20 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. దేవకుమార స్వామి గారు 50 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. శంకర్ గారు స్వామివారికి 20 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. అయ్యా నమస్తే. టెంపుల్ కార్యకర్తలకు ముఖ్యంగా ఏంటంటే మరి క్యూ లైన్ పెరిగిపోయింది కాబట్టి వాటర్ సప్లై కార్యక్రమంలో అందరూ కూడా పోయి పాల్పంచుకోవాలి. ఎవరైతే ఇద్దరు ఉన్నారో అక్కడి నుంచి ఒకరు వెళ్ళి వాటర్ సప్లై స్వామివారికి సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. రంగ సాగేశ్వర గారు స్వామివారికి 50 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. రాజేంద్ర గారు స్వామివారికి 50 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. కపిశ్రీనివాస్ గారు స్వామివారికి 50 సమర్పిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. రాజయ్య స్వామికి 20 రూపాయలు సమర్పిస్తారు. జయ శ్రీ స్వామివారి మల్లయ్య గారు స్వామికి 50 రూపాయలు, మల్లయ్య గారు స్వామికి 50 రూపాయలు, రమేష్ గారు స్వామికి 20 రూపాయలు. ఓన్లీ మన ఎస్పీ టెంపుల్ కార్యకర్తలకు మంచి అవకాశం లభించింది. క్యూ లైన్ పెద్దగా ఉంది కాబట్టి అందరూ కూడా వెళ్ళి సేవ చేసుకునే భాగం వారికి నీరు అందించే కార్యక్రమం.
మాధవల రాజయ్య గారి స్వామికి 100 రూపాయలు కానుకలు సమర్పిస్తారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. రాజరంగయ్య గారి స్వామివారి 20 రూపాయలు సమర్పిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. మాధవకి అన్నయ్య గారి స్వామివారికి 50 రూపాయలు సమర్పిస్తున్నారు. జై చూస్తున్నారు కదా శ్రీమన్నారాయణ. మందమర్లో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోటి ఏకాదశి సందర్భంగా ఆ స్వామిని వైకుంఠ ద్వార ఆ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాటర్ సప్లై ఉందా అనేది నేను చాలామంది అడిగి తెలుసుకున్నా. ఎలాంటి ఇబ్బందులు ఇవ్వాలి వాళ్ళు చెప్పారు. గడప చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ భక్తులకు మాత్రం ఆ స్వామి దర్శనము సులువుగా జరుగుతుంది. మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమర్రి సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాస్పేట స్వామి, రెండోది మందమర్రి సినిమా. లైన్ ఇంకా చాలా దూరం ఉంది. భక్తులు సహకరించి సాయిగా రామయ్య గారి స్వామికి 100 రూపాయలు కానుకలు సమర్పిస్తారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నేరుగు శ్రీనివాస గారి స్వామికి 100 రూపాయలు కానుకలు సమర్పిస్తారు. జై శ్రీమన్నారాయణ. గారి